హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చరిత్రలో గుర్తుండిపోయే డేట్ ఇది. పారడైస్ నుంచి రాబోతున్న సెకండ్ సాంగ్ బేబీ రికార్డులు కొడతా అంటున్న ఎపిక్ ఫిల్మ్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనిషి పేజీని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా మే 1న రిలీజ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే, కరా, గాయపడ్డ సింహం అండ్ జెట్లీ సినిమాలు అదే రోజు రిలీజ్ కాబోతుండగా అన్ని సినిమాలు యూబీ సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్నాయి. ఇందులో గాయపడ్డ సింహం 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో వస్తుంటే, కరా సినిమా 2 గంటల 41 నిమిషాల రన్ టైమ్ తో రాబోతుంది. ఇక మరొక పక్క జెట్లీ 132 నిమిషాల రన్ టైమ్ తో, అంటే 2 hours 12 minutes రన్ టైమ్ తో రాబోతుంది. ఇది యాజ్ యూజువల్ గా రితేష్ రాణా సినిమాలకు ఉండే రన్ టైమే. ఇక కరా బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అవగా తమిళనాడులో 1.4 కోట్ల ప్రీసేల్ తో ఆదరగొట్టింది. సినిమా రిలీజ్ కి ఇంకా 2 days ఉండగా ఫైనల్ ప్రీసేల్ 3 నుంచి 4 కోట్ల మధ్య ఉండే ఛాన్స్ ఉంది. సో డే 1 ఖచ్చితంగా 6 నుంచి 7 కోట్ల మధ్య గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది దాటి 10 కోట్లకు వెళ్ళిందంటే మిరాకిల్ అనే చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుని ఇండియాలో 1.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, సేమ్ డే రిలీజ్ కాబోతున్న పేట్రియట్ ఫిల్మ్ ఇండియాలో 2.5 కోట్ల బుకింగ్స్ తో ఆదరగొట్టింది. డే 1 చాలా పెద్ద నెంబర్నే టార్గెట్ చేసింది ఈ సినిమా. చూడాలి డే 1 ఎంత నెంబర్ పెడుతుందో. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఇప్పటికే వదిలిన గ్లిమ్స్ పర్వాలేదు అనిపించి రెస్పాన్స్ తెచ్చుకోగా, ఇప్పుడు మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది. రేపు 11 AM కి రిలీజ్ కాబోతున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక నాని పారడైస్ సినిమా నుంచి ఇప్పటికి వచ్చిన ఫస్ట్ సాంగ్ 100 million దాటి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా, ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మే 10th సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇంకో ఫ్యూ డేస్ లో అయితే రాబోతుంది. సాంగ్ బాగుంటే ఇంకో 1 month పాటు ఈజీగా ప్రమోషన్లన్నీ ఆ సాంగే చూసుకుంటుంది. ఈ రోజు మెగా 158 బాబీతో చిరు చేయబోతున్న సినిమాకి సంబంధించిన చిరు లుక్ టెస్ట్ అయితే జరిగింది. అండ్ ఇది ఫైనల్ అయింది కూడా. బాబీ తన స్టైల్లో చిరుని చాలా కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. మూవీకి కాకా అనే పేరు వచ్చే విధంగా ఏదో టైటిల్ కూడా అనుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. కిల్ మూవీ రిలీజ్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ అవగా, ఈ మూవీ తర్వాత సేమ్ స్టైల్లో వచ్చిన చాలా సినిమాలు దీనికంటే చాలా పెద్ద హిట్ అవుతూ ఈ సినిమాని అండర్ రేటెడ్ గా వదిలేశాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి పార్ట్ 2 కూడా రాబోతుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్ అయితే రీసెంట్ గా అనౌన్స్మెంట్ అవగా, డైరెక్టర్ మాత్రం ఫస్ట్ పార్ట్ తీసిన నిఖిల్ అయితే ఉండట్లేదు. కరణ్ జోహార్ అంటే తెలిసిందే పార్ట్లకి డైరెక్టర్ ని మార్చుతూ ఉంటారు. ఈ సినిమా ఇదే ఇయర్లో స్టార్ట్ కాబోతుంది. బేబీతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య మరొకసారి ఎపిక్ మూవీతో రాబోతుండగా, ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎపిక్ అనే సినిమాకి హైప్ కావాలంటే రేపు 3:30 PM కి రిలీజ్ కాబోతున్న టీజర్ ఖచ్చితంగా క్లిక్ కావాలి. సో చూడాలి ఈ టీజర్ ఎలా ఉంటుందో. April 28 ఇదైతే టాలీవుడ్ మర్చిపోలేని డేట్. 2 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ డెలివరీ అయిన డేట్. తెలుగు సినిమా ఇండియన్ సినిమా పరంగా ఇండస్ట్రీ హిట్ కొడుతుందనే డౌట్లే చెరిపేస్తూ ఫస్ట్ టైం ఈ ఫీట్ ని అందుకునేలా చేసిన డేట్. ముందుగా 2006 చూసుకుంటే పోక్రీ సినిమా ఇదే రోజు రిలీజ్ అవగా, ఈ రోజుతో సినిమా రిలీజ్ అయ్యి 20 years కంప్లీట్ అయింది. తక్కువ రోజుల్లో తీసి ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా పోక్రీపై ఇప్పటికీ రికార్డు ఉంది. 175 days రికార్డ్ అయితే షిఫ్ట్లతో కలిపి ఇప్పటికీ పోక్రీ సినిమాపైనే ఉండగా, మరోపక్క బాహుబలి 2 ఒక్క కేరళ స్టేట్ లో తప్పితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఇండస్ట్రీ హిట్ అవుతూ ఏ సినిమాకి లేని రికార్డ్ అయితే పెట్టగా, తెలుగు సినిమాల పరంగా ఇప్పటికీ ఈ సినిమానే హైయెస్ట్ గ్రాసర్. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యి 9 years కంప్లీట్ అయింది. ఇప్పటికీ చాలా వరకు చెక్కు చెదరని రికార్డ్స్ తో మోత ముగిస్తుంది ఈ సినిమా. అండ్ తెలుగు సినిమాకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టే రేంజ్ స్టామినా ఉంది అని ప్రూవ్ చేసిన సినిమా కూడా. ఈ 2 సినిమాలు రిలీజ్ అయింది ఇదే రోజు. ఈ 2 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ పై ఇండివిజువల్ గా వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫైనల్ రన్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. సో గైస్, దాట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ మే 1న మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.